నెలకొంది. ముందుగానే కొన్ని చోట్ల పండుగ వేడుకలు నిర్వహిస్తున్నారు. బొమ్మల కొలువులు పెడుతున్నారు. సాంప్రదాయ వస్త్రధారణ పోటీలు, చిన్నారులకు బోకిబళ్ళు పోస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా గాలిపటాలు ఎగరేస్తున్నారు. కాకినాడ పీవీఆర్టీ డిగ్రీ కళాశాలలో పైడా క్రాంతి పేరుతో సంబరాలు నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. సంక్రాంతి సంబరాలు అంబరాలు అంటున్నాయని చెప్పుకోవచ్చు. కాకినాడ జిల్లా కాకినాడ పైడా కాలేజ్ లో సంక్రాంతి కారణంగా అంటే ఇప్పుడున్న ట్రెండ్ ఏదైతే ఈ సంక్రాంతి పండగ మర్చిపోతున్నారు. సంక్రాంతి పండగ గతంలో చూసుకుంటే ఎంతో ఆనందంగా ఈ యొక్క స్నేహితులతోని మిత్రులతో అలాగే చుట్టాలతోని ఎంతో కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా మనం ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు చూస్తే ఈ సంక్రాంతి పండగ అనేది మర్చిపోతున్నారు అనే దిశగా అయితే ప్రస్తుతం కాకినాడలో ఉన్న పైడా కాలేజ్ వాతావరణంలో ఈ యొక్క సంక్రాంతి సంబరాలు అంబరాలు అంటుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక పక్క ఎవరైతే మహిళలున్నారో మహిళలకి ముగ్గుల పోటీలు, మరో పక్క ఇప్పుడు చూసొచ్చు ఈ హరితాజ పందిరితో వినాయకుడిని అన్ని పూర్తిగా ఎంతో సుందరంగా అయితే ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. అయితే మరో పక్క కాకినాడకు సంబంధించి ఈ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే యూత్ అంటే ముఖ్యంగా యువకులు అలాగే యువతి కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే పరిస్థితి కనబడింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే చూసాము, ఇక్కడ మనం విజువల్ కూడా క్లియర్ గా చూడొచ్చు. అంటే ఎంతమంది ఇక్కడ యువకులు పాల్గొనే పరిస్థితి కనబడిందో మనం క్లియర్ గా చూడొచ్చు. అంటే ఈ పైడా కాలేజ్ గ్రౌండ్ లో కూడా అంటే సంక్రాంతి సంబరాలు అంటే ప్రజలు ఇప్పటికి కూడా అంటే ఈ యొక్క ట్రెండ్ మారే కొలదు ప్రజలు మర్చిపోతున్నారు. ఇలా కాకుండా సంక్రాంతి పండుగ అంటే ఎంతో ఆనందంగా గడుపుకోవాలి. ఒక పక్క అంటే చుట్టుపక్కల అంటే ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి సంక్రాంతి పండుగ చేసుకునే పరిస్థితి కనబడింది. అయితే దీనికి ముఖ్యంగా ఎవరైతే పైడా సంబంధించి పైడా ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో పైడా ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే నిర్వహించారు. ప్రస్తుతం మనం పైడా ప్రసాద్ గారు అడిగి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు చూసాం ఈ పైడా కాలేజ్ వాతావరణంలో సంక్రాంతి సంబరాలు అంబరాలు అంటుకునే విధంగా మీరు ఏర్పాట్లు చేశారు. ఏంటి దీనికి? మర్చిపోతున్న మన పూర్వ సంస్కృతిని మళ్ళీ జ్ఞాపం చేసి రాబోయే తరానికి అందివ్వాలనే ఆలోచనతో మా పిల్లలకు చదువుకుంటున్న ఈ పిల్లలకి నేర్పడానికి వాళ్ళు పోటీతత్వం ఉంటే కానీ సరిగ్గా చేయరని ఆలోచనతో వాళ్ళు పోటీ పెట్టి వారికి సంక్రాంతిలో చేయవలసిన ఏమైతే ఉన్నాయో అవన్నీ నేర్పుతూ ఇంక్లూడింగ్ వంటలు మనం మర్చిపోతున్న వంటలన్నీ కూడా వరి బియ్యంతో కొత్తగా వచ్చిన వరి బియ్యంతో తయారు చేసే జంతికలు, అరిసెలు, పోకండ్లు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు నేర్పించి ఇక్కడ దగ్గరుండి చేసి వాళ్ళు ఒక మర్చిపోతున్న తల్లిదండ్రులు, అమ్మమ్మలు, తాతయ్య దగ్గరికి వెళ్ళి ఆ వంటలు ఎలా చేయాలో నేర్చుకుని మనకి ఇక్కడ ఒక సత్సంబంధాన్ని ఏర్పాటు చేశారు. అలాగనే మేము దీన్ని ఏర్పాటు చూసాం. ఈ కాలేజ్ వాతావరణంలో ఒక పక్క దేవాలయాలు కానీ చిన్న చిన్న గుడులు కానీ లేకపోతే చుట్టుపక్కల ఇంత ఒక గంగిరెద్దుల వాతావరణం కానీ హరిదాసులు కానీ ఇవన్నీ ఏర్పాటు చేశారు. అంటే దీంట్లో అంటే ముఖ్యంగా ఇవన్నీ ఏర్పాటు చేసి మీరు ఇక్కడ మీ స్టూడెంట్స్ కానీ వచ్చిన అసలు కానీ ఏం చెప్తారు? ఇది మన యొక్క పూర్వజన్మలో మనం చేసుకున్న హిందూ దేశంలో ఉన్న మొట్టమొదటి పండుగ సంక్రాంతి అనేది హిందువు అనేవాడు ఎవరు మర్చిపోకుండా చేసుకునే పండుగని మళ్ళీ జ్ఞాపం చేసి అందరూ చేసి సంతోషించాలి. అది రాజబోయే జనాల్లో కూడా ఇలా మీరు అందరూ ఎక్కడున్నా సరే, హైదరాబాద్లో ఉన్నా సరే, ఫారెన్లో అన్నా వచ్చి ఇక్కడికి వచ్చి మనం ఈ సంక్రాంతి పండుగలు చేసుకుందామని ఆ ఆలోచన వాళ్ళతో కలగజేయాలని ఏర్పాటు చేశాం. చూసాము ఇప్పుడు మనం అంటే మర్చిపోతున్న సంస్కృతిని గుర్తు చేస్తూ ఎవరైతే పైడా ప్రసాద్ గారు ఏర్పాటు చేశారు. అంటే దీనికి మీరు ఒక అతిథిగా వచ్చారు, ఇవన్నీ చూశారు, మీకు ఎలా అనిపించింది? ముందుగా చాలా సంతోషంగా ఉన్నాయి. అంటే ఈ రోజులో మనం మన కల్చర్ని మర్చిపోయే పరిస్థితుల్లో అంత కాస్మో కల్చర్ ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి వాతావరణాన్ని మనం కల్పించడం, పిల్లలకి అవగాహన కల్పించడం, ఇది నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అండ్ కంగ్రాచులేట్ ది పైడా మేనేజ్మెంట్ అండి, ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్. అట్లానే ఇక్కడ చూసాను ఈరోజు పిల్లలు ఎంత ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఈరోజు చాలా మంది మర్చిపోతున్నారు. యాక్చువల్గా గ్రామాల్లో ఎలా ఈ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు, ఎందుకు చేసుకుంటారు, ఎక్కడెక్కడి నుంచో మనం ఈ రోజు అందరూ అబ్రాడ్లో పోయి సెటిల్ అవుతున్నారు అందులో యాక్చువల్గా. కానీ ఇలాంటి విలేజ్ లో గ్రామాల్లో మనం ఎందుకు చేసుకోవాలి అనేది నాకు చాలా సంతోషంగా ఉందండి. కాకినాడ పాల్గొనడం. సో మేనేజ్మెంట్ మాత్రం నేను రియల్లీ చేద్దాం. పిల్లల్లో అవగాహన ఎంత పెనట్రేట్ చేయకపోతే ఈ విధంగా పాల్గొంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నా చిన్నప్పుడు రోజు మీద వచ్చినాయండి. ఇక్కడ వచ్చినప్పుడు దానికి స్పెషల్ గా పైడా గ్రూప్ కి నా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి హార్డ్లీ ఫైండింగ్ ఈ గంగిరెద్దులు కానీ ఈ ఎడ్ల బళ్ళు, పూర్వంలో ఉన్న సంబరాలు, ఈ ప్రభలు ఇవన్నీ మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చారండి. ఇట్స్ రియల్లీ గ్రేట్ ఈవెంట్. థ్యాంక్ యూ పైడా గ్రూప్ అండి.
చూసాం. అంటే సంక్రాంతిలో అంటే గతంలో అదే మా చిన్నటి సమయంలో మేము మా తాతల ముత్తాతల టైంలో కూడా అంటే ఎంతో సంక్రాంతి సంబరాలు అంబరాలు విధంగా మేము చేసుకునే వాళ్ళం. ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రతి ఒక్కరు మర్చిపోతున్నారు. చేసే విధంగా కూడా సంక్రాంతి సంబరాలు చేశామని చెప్పి ఎవరైతే బయటకు ప్రయాణం చేయబడుతుంది.